హలో అండి. నేను ఒక హోమ్ మేకర్‌ని. హోమ్ మేకర్స్ కోసం మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది. ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏ పని పాట లేకుండా తింటున్నావు అని అందరూ అంటున్నారా? హోమ్ మేకర్స్‌ని ఖచ్చితంగా అంటూ ఉంటారు. మిమ్మల్ని అనే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది. ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏ పని పాట లేకుండా తింటున్నావు, నీకు నా కష్టం ఏం తెలుస్తుంది అని కొంతమంది చాలా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయి ఉండొచ్చు. కానీ నిజమేంటో తెలుసా? ఒక కథ రూపంలో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక అతను దేవుణ్ణి కోరుకుంటాడు, బ్రతకడానికి కావలసిన డబ్బులు ఇవ్వు అని. అప్పుడు ఆ భగవంతుడు, నీ ప్రారంధంలో రోజుకి ₹1 రాసిపెట్టి ఉంది అని. ఆ రోజుల్లో ₹1 అంటే చాలా ఎక్కువ. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ₹100, ₹1000 మీరు అర్థం చేసుకోండి. ఆయన దేవుణ్ణి ధన్యవాదాలు చెప్పుకొని తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అతనికి పెళ్ళయింది. పెళ్ళై భార్య వచ్చాక అతని సంపాదన ₹4 అవుతుంది. అతను అర్థం చేసుకుంటాడు, ఆ అమ్మాయి ప్రారంధంలో ₹3 రాసి ఉంది అని. కొన్ని రోజులకి ఒక బిడ్డ పుడుతుంది. బిడ్డ పుట్టాక అతని సంపాదన ₹10 అవుతుంది. నా బిడ్డ ప్రారంధంలో ₹10 రాసి ఉంది అనుకుంటాడు. ఇంకొన్ని రోజులకి ఇంకో బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా సంపాదన పెరుగుతుంది. నా బిడ్డ తన ప్రారంధంలో ఇంత రాసి తెచ్చుకుంది, తనను పోషించుకోవడానికి నా సంపాదన పెరిగింది అని అనుకుంటాడు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ప్రారంధంలో ఉన్నదాన్ని తెచ్చుకుంటారు. ఒక వ్యక్తి సంపాదించుకొని ఒక్కడే ఉన్నప్పుడు కుటుంబం పెరిగే కొద్దీ డబ్బు సంపాదన మార్గాలు కూడా భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే మిగతా సభ్యులు కూడా ఒక్కొక్కరిగా వారి ప్రారంధంలో వాళ్ళు ఎంతవరకు తినాలని రాసి పెట్టుకొచ్చారో అంతవరకు కావలసిన డబ్బు భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకని ఎవరు ఎవరిది ఊరికే తినట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సింది భగవంతుడు ఇస్తున్నాడు. మిమ్మల్ని ఎవరైనా ఇలాగే అంటున్నారా? వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నారు పోసిన వాడే నీరు పోస్తాడు అంటారు కదా, ఈ సామెత ఇదేననుకుంటా స్టోరీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరైనా ఇలా అంటుంటే ఖచ్చితంగా ఈ స్టోరీ వాళ్ళకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.